శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. 2 వర్ణాలని మనం ఆదితాళ వర్ణాలని రెండిటిని సాధన చేసుకున్నాం. మోహన రాగం అలాగే శంకరాభరణ రాగం 2 వర్ణాలని కింద కాలం పై కాలం కూడా పూర్తిగా సాధన చేసుకుని పూర్తి చేసుకున్నాం. తర్వాతి వర్ణానికి వెళ్ళే ముందు ఈరోజు కొంచెం థియరీని చెప్పుకుందాం. సంగీత శాస్త్ర మంజరి అని లలిత అన్నప్పారావు గారు, శ్రీమతి లలిత అన్నప్పారావు గారు రచించిన పుస్తకం నుంచి కొన్ని అంశాలని చదువుతున్నాను. కొంచెం వివరించుకుందాం. భారతీయ సంగీతమునకు గల ప్రత్యేక విశిష్టత మరియు ప్రపంచ సంగీత పద్ధతుల్లో ఈ సంగీత పద్ధతికి గల స్థానము, ఈ అంశం మీద ఏం చెప్పారనేది కొంచెం పఠించుకుందాం. హిందూ సంస్కృతి యందు భారతీయ సంగీతమునకు ప్రత్యేక స్థానం ఉన్నదంటలో అతిశయోక్తి లేదు. హిందూ సంస్కృతిని తరచి చూచిన భారతీయ సంగీతము కడు సనాతన కాలము నుండి వచ్చుచున్నదని తెలియచున్నది. భారతీయ సంగీతము చక్కటి మెలోడిక్ రీతులను అనుసరించి వివిధములగు రాగతాళ సంపత్తితో ప్రపంచ సంగీతములో అగ్రస్థానము వహించి ఉన్నది. తెలుస్తోంది కదా, మన భారతీయ సంగీతము చాలా పురాతనమైనది. మంచి మెలోడిక్ రీతులు ఉంటాయి, అంటే మంచి మెలోడీ అంటే చాలా మధురమైన అందమైన రీతుల్లో ఉంటుంది. రాగతాళ రాగాలు, రాగము తాళము అనే గొప్ప దీంట్లో విన్యాసాలతో అందంగా ఉండి అగ్రస్థానంలో ఉంటుంది. హిందూ దేశమున భారతీయ సంగీతము వేదకాలమున నుండి పుట్టినదని చెప్పవచ్చును. సామవేద కాలమున పుట్టిన సామసప్తకము అనడి మొట్టమొదటి మేళము చక్కటి సంవాది గల మేళము. ఇక్కడ మేళము అంటే ఆక్టేవ్ అంటారు కదా, సప్తస్వరాలని, అది అంటే సరిగమ పదనీస సన్నిధప మగరీస అనేది ఒక మేళం అని తీసుకుంటారు. ఇది సామవేదం నుంచి పుట్టింది కదా సంగీతము, దీన్ని సామసప్తకము అంటారు. ఇదే మొట్టమొదటి మేళం అన్నమాట. దీన్నే షడ్జగ్రామం అని కూడా అంటారు. ఆ విధముగా వేదకాలము నుండి ప్రారంభమై క్రమక్రమముగా అభివృద్ధి చెంది హిందూ సంప్రదాయమున లేక హిందూ దేశ జీవితమునందే ఒక ప్రముఖ స్థానము వహించి ఉన్నది. హిందూ సంప్రదాయమున సంగీతము కేవలము లౌకికానందమునే గాక ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగజేయుచున్నది. సంగీతం వింటే కేవలం లౌకికంగా ఆనందమే కాకుండా ఆధ్యాత్మిక చింతనను కూడా కలుగజేస్తుంది. ఆధ్యాత్మికంగా మన సంగీత రచనలన్నీ కూడా భగవంతుని వివరిస్తూ, భగవంతుని వర్ణిస్తూ, భక్తితో మేళవింపచేసి ఉంటాయి కాబట్టి మనకి ఆధ్యాత్మిక చింతనని కూడా కలిగిస్తాయి. భారతీయ సంగీతమున అనేక భాగములు కలవు. కళాత్మక సంగీతము, నృత్య సంగీతము, గేయనాటక సంగీతము, నృత్యనాటక సంగీతము, జానపద సంగీతము మొదలగునవి. వాటితో పాటు పవిత్ర సంగీతము కూడా మిక్కిలి అభివృద్ధి చెంది ఉన్నది. మనకి గేయ నాటకాలని, నృత్య నాటకాలని, జానపద సంగీతం అని, ఇంకా లలిత సంగీతం అని, ఇంకా చాలా రకాలుగా చాలా విభాగాలుగా విభజింపబడి మారింది. అలా మారడం అంటే అది ఇంకా అభివృద్ధి చెంది ఉన్నది. కళాత్మక సంగీతము పవిత్ర సంగీత గ్రంథములతో పాటు చక్కటి గేయ నాటకములు, నృత్య నాటకములు కూడా సంస్కృతము, తెలుగు మొదలగు భాషల్లో అనేకములు గలవు. త్యాగరాజ స్వామి కూడా గేయ నాటకములు రచించారు. నౌకా చరిత్ర అని, ఇంకోటి విజయము, గేయ నాటకాలు రచించారు త్యాగరాజ స్వామి కూడా. అలాగా గేయ నాటకాలు, నృత్య నాటకాలు ఇలా సంస్కృత భాషలోను తెలుగు భాషలోనూ కూడా ఉన్నాయి. హిందూ దేశము భారతీయ సంగీత వాద్యములకు కూడా మిక్కిలి ప్రసిద్ధి చెందినది.
నిశ్చితములగు మెట్టు వాద్యములగు హార్మోనియము, పియానో వంటి వాద్యములు తప్ప మిగిలిన అనేక రకములగు తథా సుషిర, అనవద్ధ, ఘన వాద్యములు అనేకములు వాడుకలోనున్నవి. మన హిందూ దేశంలో భారతీయ సంగీత వాద్యాలకు కూడా మిక్కిలి ప్రసిద్ధి. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ గొంతుతో పాడడమే కాకుండా సంగీతంలో మనకు భారతీయ సంగీతంలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ప్రసిద్ధి. అవి ముందు నుంచే ఉన్నాయి కదా. అమ్మవారు సరస్వతీదేవి వీణ వాయిస్తారు, శివుడు డమరుకం వాయిస్తాడు, కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు, ఇలా ఉన్నాయి కదా. వాటినే చెప్తున్నారు ఇక్కడ. అనేక రకాలు ఉన్నాయి. అందులో నిశ్చితములకు మెట్టు వాద్యములు అంటే కదలకుండా ఖచ్చితంగా అలా ఒకే చోట ఉండే స్టెప్స్ వైజ్ ఉండే వాయిద్యాలు అవి హార్మోనియము, పియానో అలాంటివి. అంటే మెట్టు అనేది ఆ బటన్ నొక్కుతూ ఉంటే అందులోంచి సౌండ్ వస్తుంటుంది కదా, అవి కాక అనేక రకములకు తత అంటే తంత్రి అంటే తీగ వాయిద్యాలు అంటే వీణ, వయలిను అవి. సుషిర అంటే ఊదేవి అంటే ఫ్లూటు, నాదస్వరం అలాంటివి. అనవద్ధ అంటే వాయించేవి. ఘనవాద్యం అంటే అది కూడా వాయించే వాద్యాలకు వస్తుంది అనుకుంటా. అనేకములు వాడుకలు ఉన్నవి. భరతుడు తన నాట్యశాస్త్రంలో చేసిన తథా, సుషిర, అనవద్ధ, ఘన అను వాయిద్య విభజన ప్రపంచమందంతటయు ఆమోదింపబడినది. ఈ డిఫరెన్సియేషన్ అనేది అందరూ యాక్సెప్ట్ చేశారు దాన్ని. హార్మోనిక్ విధానమును అనుసరించి యూరోపియన్ సంగీతమున వాద్య బృందములకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ హిందూ సంప్రదాయమునకు అవి పూర్తిగా కొత్తవి అనుట సమంజసం కాదు. ఎక్కువగా గ్రూపులుగా, బృందాలుగా, ట్రూప్ అంటారు కదా, మ్యూజిక్ ట్రూప్ అని, అలా ట్రూప్స్గా ఫామ్ అయ్యేది. ఆ సిస్టమ్ ఎక్కువ యూరోపియన్ సిస్టంలో ఉంది. హార్మోనిక్ విధానం అంటే ఒక హార్మోనిక్ సిస్టమ్గా కొన్ని ట్రూప్స్ ఫామ్ అయ్యి వాయించడాలు అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ. అది అక్కడ బాగా ఫేమసే కానీ అది మన హిందూ దేశంలో కూడా లేదు అని లేదు. అది కూడా ఎప్పటి నుంచో మన హిందూ దేశంలో కూడా ఉంది అటువంటి సాంప్రదాయం కూడా. పూర్తిగా కొత్తవి అనడానికి మనకి అదేం సమంజసం కాదు. అనాది కాలము నుండి హిందూ సంగీత వాద్య బృందములు కుటపములు అని పిలువబడుచుండేటివి. ఇక్కడ కూడా గ్రూపు అలా లేదా ట్రూప్ అంటారు కదా, ఆ ట్రూప్స్ని కుటపములు అనేవాళ్ళు. అదరకు అందు పాల్గొను వాదకుల సంఖ్యను బట్టి ఉత్తమ, మధ్యమ, కనిష్ఠిక బృందములని విభజించుట ఆచారము కలదు. అంటే ఎక్కువ మంది ఉంటే వాయిద్యకారులు అందులో ఉత్తమ అని, తక్కువ మంది ఉంటే మధ్యమ అని, ఇంకా తక్కువ ఉంటే కనిష్ట అని అలా విభజించి ట్రూప్స్ని పిలిచేవాళ్ళు అనమాట. వాళ్ళని కుటపములు అని పిలిచేవాళ్ళు. వాద్యముల యొక్క రకములను బట్టి తత కుటపములు, వంశక బృందములు, అనవద్ధ కుటపములుగాను ప్రత్యేకంగా విభజించిరి. అలాగా అంటే తీగ వాయిద్యాలు వాయించే వాళ్ళని తత కుటపములు అని, వంశక అంటే ఫ్లూట్ లాంటి వాటి వాయించే వాళ్ళని వంశక బృందములని, ఘటన లాంటివి వాయించే వాళ్ళని అనవద్ధ కుటపములుగాను ప్రత్యేకంగా విభజించిరి. అంతేకాక మధ్యయుగమునందు వాద్య ప్రబంధములు అనగా కేవలము వాద్య సంగీతమునకు ఉపయోగపడు రచనలను చేయుటను గుర్తించిన అనాది కాలము నుండి హిందూ దేశమున సంగీత వాద్యముల యొక్క ప్రాముఖ్యత తెలియచున్నది. మధ్యయుగంలోనే వాద్య ప్రబంధములు అనే రచనలు చేశారు. కేవలము ఇన్స్ట్రుమెంట్స్ గురించే వాటికి ఉపయోగపడే రచనల్ని చేశారు. అంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సిస్టము, అంటే ఈ వాద్యాలను ఉపయోగించడం అనే సిస్టమ్ మన హిందూ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్నది, దానికి కూడా ప్రాముఖ్యత ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. ప్రపంచ సంగీత పద్ధతుల్లో హిందూ దేశమున భారతీయ సంగీతమునందే మొట్టమొదట సులభరీతి స్వర సంకేతము కనుగొనబడినది. ప్రపంచ సంగీతముల పద్ధతుల్లో అంటే మొత్తం అన్ని వరల్డ్ వైజ్ ఉన్న మ్యూజిక్స్ అన్నిటిలో కూడా మన హిందూ దేశంలో భారతీయ సంగీతంలోనే స్వర సంకేతం అనేది కనుగొనబడింది. అంటే నోటేషన్ అనమాట. మనం పాడే పాటకి ఒక నోటేషన్ అనేది, ఒక స్వరం అనేది లిఖితం రాయడం అనేది అనే సిస్టమ్ అనేది మన హిందూ దేశంలోనే ముందు కనుగొనబడింది. యూరోపియన్ స్వర సంకేతము 10వ శతాబ్దం నుండి ప్రారంభమైనది. కానీ హిందూ దేశం నందలి సరిగమ పదని అనునవి 3000 సంవత్సరముల నుండి వచ్చుచున్నదని
నారద పరివ్రాజక ఉపనిషత్తును బట్టి తెలియచున్నది. హిందూ దేశంలో ఈ సరిగమ పదని అనే వాటితో నొటేషన్ రాయడం అనేది 3,000 సంవత్సరాల నుంచి కూడా ఉంది అని ఈ నారద పరివ్రాజక ఉపనిషత్తు అనే దాంట్లో రాయబడింది. అదే యూరోపియన్ కంట్రీస్లో అయితే 10వ శతాబ్దం నుంచి మాత్రమే ఉంది. తెలుస్తోంది ఇట్లా సంకేతాలు ఉంటాయి, వాటితో వాయిస్తారు అని చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకోసారి మళ్ళీ తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.